అందరికి నేను చెప్పనా? హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. దానికోసం బోన్లెస్ స్కిన్లెస్ చికెన్ 1.5 kg తీసుకున్నాము. దీన్ని నీట్గా కొంచెం పసుపు ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసి ఒక 3-4 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి, స్మెల్ లేకుండా, ఎందుకంటే మనకి ఇది నిల్వ ఉండాలి కాబట్టి. నెక్స్ట్ దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టండి. దీంట్లో ఎక్స్ట్రా వాటర్ వస్తుంది కదా, నువ్వే ఫాస్ట్ మాట్లాడుతున్నావు. దీంట్లోంచి వాటర్ వస్తుంది కదా, ఆ ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఇంకా పక్కన పెట్టేస్తే గనక కొంచెం మనకి స్మెల్ అనేది పోయిద్ది అనమాట. గిన్నెలో ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని చికెన్ పీసెస్ వేసుకొని దాని తర్వాత మనం తీసుకుంది 1.5 kg కదా, 2 batches కింద వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను సగం వేసి ఈ పీసెస్ అన్ని కూడా మంచి కలర్ చెప్తా. చికెన్ కళాయిలో వేసుకొని దాని తర్వాత కళాయికి అట్లా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత అది ఫ్రై అయ్యాక ఇలా ఉంటుంది. ఇలా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని క్రిస్పీగా. గోల్డెన్ బ్రౌన్ కాదు, రెడ్ అండ్ బ్రౌన్. ఓకే, ఇలా మంచిగా క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ తీసుకొని మిగిలిన మళ్ళీ ఇంకా చికెన్ చేసుకోవాలి. ఇంకా మిగిలిన చికెన్ కూడా యాడ్ చేసుకుని ఈరోజు మా దీవెన్ బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చికెన్ పచ్చడి. మిగిలిన చికెన్ కూడా దాంట్లో వేసుకొని సేమ్ ఇది కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం ఆయిల్ బాగా హీట్ గా ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాడిపోతుంది ఉండలు ఉండలు, కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అలా ఉంచాను ఒక 2-3 minutes. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు 4 spoons వేసుకోవాలి. తర్వాత కారం డబ్బా నిండి చిన్నమ్మ లేదు, 1 కప్పు కారం, ఒక 4 spoons మనం సాల్ట్ వేసుకోవాలి. నేను 2 కారం యూజ్ చేశాను. 1/2 కప్ ఏమో రెగ్యులర్ కూర కారం వేసాను, 1/2 కప్ ఏమో 3 mango కారం యాడ్ చేశాను. 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, అన్నీ మిక్స్ చేసినవి పౌడర్ చేసినవి వేసాను అనమాట. కొంచెం వేయించిన ధనియాల పొడి, కొంచెం పచ్చి ధనియాల పొడి. ఫైనల్ గా మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, దాంట్లో వేసేస్తే దాని తర్వాత దాన్ని మిక్స్ చేసుకోవాలి. అది కలిసిపోయి చికెన్ పచ్చడి అయిపోయింది. నెక్స్ట్ బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి పులుపుకు సరిపడా, పచ్చడి అంటే కొంచెం పుల్లగా కారంగా ఉండాలి కాబట్టి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నేను పెద్ద సైజు నిమ్మకాయలు 2 పట్టాయి నాకు, ఎందుకంటే ముక్క మంచిగా పుల్లగా కారంగా ఉండడం కోసం కొంచెం ఎక్కువగానే పడుతుంది. కారం కూడా మనం కొంచెం ఎక్కువగానే వేసాం, ఎంత తినని వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. కాకపోతే ఆ మాత్రం పచ్చడి అంటే కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి వేసానమాట. 1.5 kgకి నేను 1 కప్పు కారం అయితే యాడ్ చేశాను, 4 స్పూన్ సాల్ట్, జీలకర్ర మెంతులు ఆవాల పొడి అయితే 1 స్పూన్ యాడ్ చేశాను. నెక్స్ట్ వేయించిన ధనియాల పొడి 1 స్పూను, పచ్చి ధనియాల పొడి 2 spoons అయితే యాడ్ చేసుకున్నాను. నిమ్మరసం పిండాము, చాలా బాగుంది టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి. నైట్ తిన్నా కదా, నైట్ తింటే వీడియోలో తినలేదు, నైట్ ఉప్పు కారం సరిపోయింది అనేసి చెక్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. 1 day తర్వాత తింటే చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి.